వచ్చేది కన్ను ఎప్పుడు చక్కని రచనలను అందించేది. రాజుగారు ఈ ప్రపంచాన్ని ఏలగలిగాడు. కవిగారు ఈ లోకాన్ని పైలోకాన్ని ఏలగలిగాడు. రాజు మరణించి ఒకదార రాలిపోయే, సుకవి మరణించి ఒకదార గగనమెక్కే. రాజు జీవించే, రాజు విగ్రహములు ఎందు సుకవి జీవించే. ప్రజలు నాయకులు కొన్నాళ్ళకు రాజుగారు మరణించారు. ప్రజలందరూ అయ్యో చుక్కరాలింది అన్నారు. కొన్నాళ్ళకు సుకవి కూడా మరణించాడు. ప్రజలందరూ ఒక చుక్క ఆకాశంలోకి వెళ్ళింది అన్నారు. రాజు మరణించాక గుర్తింపుగా విగ్రహం పెట్టారు. కవి మరణించాక తన రచనలను చదివి ఆయన ప్రజల నాలుకల మీదే గుర్తింపుకున్నారు. గట్టి ఇప్పుడు నువ్వు ఎవరు గొప్ప అనుకుంటున్నావు? కవి. థ్యాంక్ యూ.